తాజా సమస్య న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పరకాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దొంగతనం కేసులో 6,90,000 రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, నిందితుడు అరెస్ట్. పరకాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా టూ వీలర్పై వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని విచారిస్తే మిర్యాల భాస్కర్ పలిమెల గ్రామానికి హన్మకొండ మండలంకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. హన్మకొండ, గూడూరు, కేశవపట్నం, మంతిని, జమ్మికుంట, కాల్వ శ్రీరాంపూర్, మోత్కపల్లి గత నెల 23వ తారీఖు కామిరెడ్డిపల్లి పరకాల మండలం ఒక ఇంట్లో పగటిపూట ఎవరు లేని సమయంలో దొంగతనం చేసి బంగారు ఆభరణాలు మరియు వెండి దొంగిలించుకుపోయాడు. మా క్లూస్ టీం కానీ మా ఎస్హెచ్ఓ సిఏ గారు కానీ వాళ్ళ టీం రమేష్ ఎస్ఏ గారు కానీ వీళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయి టీంలో కామెంట్ చేసి ఎట్లయినా డిటెక్ట్ చేయాలి అని చెప్పి కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకొని అక్యూజ్ కోసం చాలా ప్రయత్నం జరిగింది. మాకు మొదటిసారి అక్యూజ్ ఒక 10 days బ్యాక్ దొరికి పారిపోయాడు. ఈయన కోసం మేము లొకేషన్ పెట్టినప్పుడు ఆయన ఆ లొకేషన్లో అన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మాకు దొరకలేదు. తర్వాత దాదాపు ఇంట్లో 17 తులాల వర్తు బంగారం అయింది. 169 గ్రాములు, 169.81 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి పట్టకు సంబంధించి మాకు ఈరోజు రికవరీ అయినాయి. ఈయన ఏం చేసినట్టే దొరకకుండా పారిపోయి అమ్ముకునే ప్రయత్నం చేసినప్పుడు మాకు దొరికిండు. ఇదేంటంటే ఈ డిహెచ్పీలో ఎట్లంటే ఎవరైతే అగ్రికల్చర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు వాళ్ళు అగ్రికల్చర్ కోసం పని కోసం పోయినప్పుడు ఆ ఖాళీ ఇల్లు అని చెప్పి కొట్టడం జరిగింది. అంతేకాకుండా కూడా ఆయన అక్కడ ఏదైనా తన గుర్తులు దొరుకుతాయని చెప్పి కూడా వాటర్ కూడా పోసుకోవడం జరిగింది. ఇది కొత్త సిస్టమ్ ఉంది. తన గుర్తులు ఏమైనా అక్కడ మిస్ అయితే కావచ్చు అని ఉద్దేశంతో మొత్తం వాటర్తో కూడా కలపడం జరిగింది. అయినా సరే మా ఆఫీసర్లు, మా ఇన్స్పెక్టర్ గారు కానీ, మా క్లూస్ టీం పార్టీ కానీ, మా టెక్నికల్ టీం పార్టీ కానీ, మా ఎస్ఐ గారు కానీ, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా వర్క్గా ఎఫెక్ట్గా చేసి డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు పోయిన వస్తువు దాదాపు 100% దొరికింది. అంతేకాకుండా కూడా ఇంకొక చైన్ కూడా మిస్ ఉండేది. ఇది ఇతను ఏం చెప్తున్నంటే మాకు వచ్చిన మాకు తెలిసిన ఎంక్వైరీలు ఏం తెలిసిందంటే వాళ్ళ సిస్టరు వాళ్ళ బ్రదర్ బ్రదర్ ఉన్నాడు, అతను పట్టుకెళ్ళినని చెప్పి చెప్తున్నారు. అతను పట్టుకెళ్ళి ఎక్కడ కుదోబెట్టుకున్నట్టుంది. అది వాళ్ళ సిస్టర్ కూడా ఐడియా ఉంది. అది కూడా మేము కొంత తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా పూర్తి కాలేదు. దాంట్లో కూడా కనిపెట్టి అంటే పూర్తిసారి ఇన్వెస్టిగేషన్ కూడా అది కూడా రికవర్ చేసుకుంటాం. ఇది మా తరఫున. దీంట్లో పాల్గొన్న మా సిబ్బంది, సిఏ గారు కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అందరికీ కూడా థ్యాంక్ యూ. జరిగింది కొంచెం చేసి పెట్టండి. ఆ పద్ధతులు తప్ప ఎక్కడ